రైట్. శేషు గారు, కొంత ట్రాఫిక్ ఇంపాక్ట్ పడినట్టుంది ఈరోజు. నూతన సంవత్సరం అవ్వటం, రెండోది పెద్దమ్మ టెంపుల్ ఇవన్నీ ఉండటం, కొంత వాతావరణం ఇదిగా ఉంది. బట్ ఈ స్టాక్స్ కానీ వీటి వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 2022లో బంపర్ ప్రాఫిట్స్ చూసాయి, 2023లో కొంత కన్సోలిడేషన్, అంటే కొంత స్థిరపడిన వాతావరణం. 2024లో పీక్ వెళ్ళి అక్టోబర్ నుంచి మళ్ళీ ట్రెండ్ ఒకసారి రివర్స్ అయిపోయింది. మరి 2025 ఎలా ఉండబోతుంది అంటే ముందేం చెప్తారు సార్? ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఓవరాల్గా మీకు కూడా 10TV కి గ్రూప్కి, తర్వాత మీకు కూడా థ్యాంక్ యూ సార్, మీకు కూడా శుభాకాంక్షలు. ఇక ఓవరాల్గా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి కోవిడ్ తర్వాత అంటే కంటిన్యూస్గా 2020 కోవిడ్ వచ్చిన మార్కెట్ పడినా కూడా, బట్ ఓవరాల్గా 20లో కూడా మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. 21, 22, 23, 24 కూడా పాజిటివ్గా, అంటే 8% నిఫ్టీ పాజిటివ్గా ఉంది. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం లాస్ట్ ఒక 3 నెలలలో కొంచెం బాగా సెల్లింగ్ అనేది చూసాము. బట్ ఓవరాల్గా మా బయలుదేరి చెప్పాలి అంటే 4 years తర్వాత కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ 3 నెలల నుంచి మనకు కనపడుతుంది. నేను కూడా 2025 కూడా ఇనిషియల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దీనికి రీజన్స్ పరంగా చూస్తే అటు ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. సో కాబట్టి ఏంటంటే ఎఫ్ఐఎస్ ఈ కంటిన్యూస్గా సెల్లింగ్ ఈ విధంగా ఉంటే, అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటే కొంచెం మార్కెట్స్ నిఫ్టీ పరంగా ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందే. బట్ ఓవరాల్గా మాత్రం 2025 అనేది వోలటాలిటీ ఉంటుంది. కొంచెం మార్కెట్స్ ఏంటంటే ఇప్పుడున్న లెవెల్స్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ ఒక 5 to 6% వచ్చినా కూడా పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. 25 అంతా కూడా వోలటాలిటీ ఉంటూ కన్సాలిడేషన్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అంటే కేవలం వీటిపై కాకుండా వేటిపై ఇన్వెస్ట్ పెట్టడానికి, కొంత ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మన ఇండియాలో భారీ చేంజ్ అనేది వచ్చిందండి పోస్ట్ కోవిడ్ తర్వాత. అంటే ఈక్విటీ మార్కెట్స్ అనేది చాలా అంటే అసెట్ క్లాస్ పరంగా అసలు ఒకప్పుడు మన ఇండియాలో కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. తర్వాత లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా ఈక్విటీ మార్కెట్స్ వైపు విపరీతమైన క్రేజ్ అనేది చూసాము. చాలామంది స్టాక్ మార్కెట్స్లోకి రావడం చూస్తున్నాము. సో మరీ ముఖ్యంగా ఈవెన్ కోవిడ్ తర్వాత కోవిడ్లో వచ్చారనుకుంటే పొరపాటు. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో కూడా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ కానీ మన ఇండియాలో కానీ గమనిస్తే భారీగా అంతకంత పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం అనేది లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది బాగానే ఉంటుంది. కాకపోతే ఫండమెంటల్గా అవగాహన తెచ్చుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. ఒకవేళ మీకు అటువంటి అవగాహన లేకపోతే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటాను. తర్వాత ఏంటంటే ఎందుకు ఈక్విటీనే మొగ్గు చూపమంటానంటే ఓవరాల్గా అన్ని అసెట్ క్లాసెస్తో పోల్చుకుంటే ఎక్కువగా ఈక్విటీలోనే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య అంటే లాస్ట్ ఒక 4-5 yearsలో మన ఈక్విటీ మార్కెట్ చాలామంది వచ్చారు. ఇంకా ఫ్యూచర్లో రావడానికి కూడా ఇంకా అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు మన ఎకానమీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎకానమీ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేషన్ చేయాలి అంటే డెఫినెట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. కాకపోతే ఏంటంటే అవగాహన తెచ్చుకొని ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మీకు అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. అంటే శేషు గారు, ఇక్కడ మొదటి అర్ధభాగంలో గోల్డ్ రేట్లు ఎంసీఎక్స్లో 73,000కు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. నిజంగా అది కరెక్టేనా? అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరైనా ఒక మదుపరు ఎప్పుడు చేయొచ్చు? అంటే గోల్డ్ అనేది బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే గోల్డ్ కూడా 2000 అంటే మరీ ముఖ్యంగా 2024లో బాగా పెరిగింది. కంపారిటివ్లీ ఈక్విటీ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే గోల్డ్లోనే బాగా అప్రిసియేషన్ వచ్చింది. సో దానికి ముందంతా కూడా గోల్డ్ అనేది సైడ్ వేస్లో ఉందన్నమాట. గోల్డ్ పరంగా చూస్తే నేను ఎలా ఉంటుందంటే ఈక్విటీ మార్కెట్స్కి ఆపోజిట్గా ఉంటుందండి. అంటే స్టాక్ మార్కెట్లు పెరుగుతూ ఉంటే గోల్డ్ పడాలి. అయితే లాస్ట్ 3 ఏళ్ళుగా దానికి భిన్నంగా అటు స్టాక్స్ పెరిగాయి, గోల్డ్ పెరిగింది. ఇక గోల్డ్ పరంగా కన్జంప్షన్ పరంగా కానీ గమనిస్తే గ్లోబల్గా ఫస్ట్ చైనా ఉంది, ఎక్కువగా చైనా కన్జంప్షన్ ఉంది. తర్వాత లాస్ట్ ఒక 2 to 3 yearsలో మన ఇండియా అనేది చాలా ఫాస్ట్గా
గ్రోత్ పరంగా అంటే కన్జంప్షన్ పరంగా మన ఇండియాలో కూడా బాగా ఎక్కువైంది. సెకండ్ హైయెస్ట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే మన ఇండియా అనేది సెకండ్ అనమాట గోల్డ్ కన్జంప్షన్లో. నేను కూడా నెక్స్ట్ ఇయర్లో చైనాని దాటిపోయే అవకాశం మనకు ఉంది. అంటే డిమాండ్ అండ్ సప్లై పరంగా చూసినా కూడా సో గోల్డ్కి అయితే ఫ్యూచర్ ఉంది. అదొకటి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో రిస్క్ అనేది ఇప్పుడు ఉందండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డో జోన్స్ కానీ చూస్తే సో అంటే వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అదేవిధంగా జపాన్ అంటే ఈ రెండు కూడా అంటే అటు అమెరికా కానివ్వండి, జపాన్ కానీ ఇవన్నీ కూడా టాప్ 3 నేషన్స్ అనమాట. అంటే టాప్ 3లో ఉన్నాయి. సో ఈ రెండు ఎకానమీస్ కన్నా అంటే గ్రోత్ కన్నా ఈ స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగాయి అనమాట. ఆ రిస్క్ ఉంటుంది. అదే కానీ జరిగితే గోల్డ్ మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ అనేది హెడ్జింగ్గా వాడుకుంటారండి. సో ఏమో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి. తర్వాత హెడ్జ్ ఫండ్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని కొంటాయి. కాబట్టి ఏంటంటే రాను రోజుల్లో గోల్డ్ పడినా కూడా అంటే ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇదంతా కూడా గోల్డ్ ప్రైసెస్ అనేది మనకి ఫ్యూచర్స్లో డిసైడ్ అవుతుంది. మన ఇండియాలో MCX అంటాం, అదేవిధంగా గ్లోబల్గా కూడా ఇదే విధంగా ఫ్యూచర్స్లో డిసైడ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా గోల్డ్ పడినా కూడా మళ్ళీ స్ట్రాంగ్గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు చెప్పినట్టుగా కన్జంప్షన్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా మన ఇండియా నుంచి డిమాండ్ ఎక్కువ ఉంది. సో అదొక పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ రిస్క్ ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్కి రిస్క్ ఉన్నప్పుడు హెడ్జ్ ఫండ్ కానివ్వండి, సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, అదర్ బిగ్ ప్లేయర్స్ గోల్డ్ వైపు సేఫ్ బెట్ కోసం గోల్డ్ వైపు వెళ్తారు. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ పడినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, అంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అవ్వటం అనేది కూడా ఇంపాక్ట్ చూపుతుందా గోల్డ్కి సంబంధించి? డెఫినెట్గా అండి జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే అంటే ఏదైనప్పటికి కూడా అంటే గ్లోబల్గా ఎటువంటి నెగిటివ్స్ ఉంటే గోల్డ్కి పాజిటివ్ అవుతుందండి. గోల్డ్ని ఎక్కువగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా గోల్డ్ అనేది ఒక హెడ్జింగ్ కోసం అంటే వెళ్తారు. సో అంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా వీక్గా ఉండడము, ఎకానమీస్ వీక్ ఉండడము, మీరు చెప్పినట్టుగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ చూసుకుంటారు. ఏ అసెట్ క్లాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్గా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో గోల్డ్ అనేది సేఫ్గా ఉంటుందండి. తర్వాత గోల్డ్లో CAGR కానీ గమనిస్తే లాస్ట్ 20 years CAGR అంటే 8 అంటే ఓవరాల్గా అంటే 20 yearsని యావరేజ్ తీసుకుంటే దగ్గర 8.5% వస్తుంది గోల్డ్ అంటే రిటర్న్ వచ్చింది ఇప్పటి వరకు. సో అయితే అయినా కూడా అంటే పర్లేదు 8.5% ఓకే. గోల్డ్లో ఏంటి అంటే రిస్క్ అనేది ఉండదండి. మెయిన్ ఏంటి అంటే రివార్డ్ ఉండదు. రివార్డ్ అద్భుతంగా ఉంటుంది అని గోల్డ్ మీద మనం అనుకోలేదు. రివార్డ్ బెస్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రిస్క్ అనేది రిస్క్ ఉండదు. ఒకవేళ పడినా కూడా మనం సపోజ్ ఈ లెవెల్లో కొన్నాం, ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా కొంచెం కిందకు వచ్చింది 10% పడింది, మళ్ళీ అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఆ విధంగా ఎంత పడితే అంత మీరు ఎక్కువగా అక్యుములేట్ చేశారంటే మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్లో అంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 2 to 3 yearsలో మళ్ళీ గోల్డ్ యావరేజ్న మీకు రిటర్న్స్ మీకు 8% అట్లా రావడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి గోల్డ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఈ ఇయర్లో బాగా పెరిగింది, అది డిఫరెంట్ స్టోరీ అనుకోండి. బట్ మనం గోల్డ్ నుంచి మాత్రం ఒక 8 to 9% అంటే 10% లోపలే గోల్డ్ ఉంటుంది. రిస్క్ ఉండదు, రివార్డ్ కూడా పెద్దగా ఉండదు. వేరాజ్ ఈక్విటీ మార్కెట్లో రిస్క్ అంటే 2024 గోల్డెన్ ఇయర్ అంటున్నాం కదా, అంటే అదే జోరు 2025లో గోల్డ్ అనేది మీ అంచనా? గోల్డ్ అంటే అదే అండి, అంటే గోల్డ్ పెరగడానికి దోహదపడే అంశాలు ఫస్ట్ ఏదంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా అంటే వీక్ అయితే అది గోల్డ్కి పాజిటివ్ కావచ్చు. ఓకే, అదొకటి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా మన US మార్కెట్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈవెన్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా చాలా భారీగా పెరిగిపోయింది. అంటే US మార్కెట్స్ ఇప్పుడున్న లెవెల్స్లో ఇంతకుముందు హిస్టరీలో ఇంత ఎక్స్పెన్సివ్ ఎప్పుడు లేదండి. అదొకటి థ్రెట్ ఉంది. అక్కడ US మార్కెట్స్ ఒక క్రాష్ అయ్యిందంటే, క్రాష్ కావు బట్ అట్లీస్ట్ ఒక 10 to 15% పడితే గోల్డ్లో మనకి ఒక 10 to 15% అప్రిసియేషన్ 2025లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. అంటే ఇక్కడ మరి అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఈ కొత్త ఏడాదిలో ఎవరైనా ఇన్వెస్టర్ కానీ ఎవరైనా లేదంటే కొనుగోలుదారు కానీ బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలన్నా, బంగారం కొనుగోలు చేయాలన్నా విచ్ ఈస్ ద బెస్ట్ టైం? అంటే ఐదర్ మంత్ కానీ ఏదైనా విచ్ ఈస్ ద బెస్ట్ టైం? అంటే అది ఆ విధంగా ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరండి. సి ఇన్వెస్ట్మెంట్గా పరంగా చూడాలి అంటే బెటర్ ఏంటంటే SIP లాగా చేసుకోవచ్చు. ఓకే, ETFs ఉంటాయి. ETFsలో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గారు చెప్తున్నాను. ETFsలో మీరు ప్రతి నెల కూడా మీరు SIP లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది ఎవ్వరు కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇది కన్నా పడదు, ఇదనే గోల్డ్ అనే కాదు, ఏది కూడా
ఎందుకంటే అది స్పెక్యులేషన్ పెద్ద స్పెక్యులేషన్ జరుగుతుంటుంది. ఈ స్పెక్యులేషన్లో మనం ప్రైస్ డిస్కవరీ అనేది ఎక్కడ ఏ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి ఏంటంటే బెస్ట్ వే ఏంటంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అండి, ఎస్ఐపి లాగా. అది కూడా ఏంటంటే మీ టైం పీరియడ్ ఒక 3-4 ఏళ్ళు పెట్టుకుంటే నేను చెప్పినట్టుగా 8 to 9% రిటర్న్స్ కోసం బెస్ట్ అవుతుంది. ఓకే, చెప్తారు సిల్వర్కి సంబంధించి. ఈ రెండు కూడా ప్రెసియస్ మెటల్స్ అంటారండి, రెండు కూడా ట్రెండ్ ఒకే విధంగా ఉంటుంది. గోల్డ్ సిల్వర్ అనేది రెండు పెద్దగా అంటే గోల్డ్ పెరుగుతూ ఉంటే సిల్వర్ పడడం అట్లా ఉండదండి. అదేవిధంగా బేస్ మెటల్స్ అంటాం, అల్యూమినియం, కాపర్, జింక్, ఇదంతా కూడా వాటి ట్రెండ్ కూడా ఒకే విధంగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా బేస్ మెటల్స్ అది, తర్వాత ప్రెసియస్ మెటల్స్లో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అంటే ట్రెండ్ కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఆబ్వియస్గా ఇప్పుడు దాకా చెప్పిందే మనం, గోల్డ్ పెరిగితే ఆటోమేటిక్గా కూడా సిల్వర్లో కూడా ఎంతో కొంత అప్రిసియేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా సిల్వర్ కూడా సేమ్ అదే చెప్తారండి. గోల్డ్నే మనం బెంచ్ మార్క్గా తీసుకుంటే దాని తగ్గట్టుగా సిల్వర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, శేషు గారు, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు అంటే మీరు అన్నట్టుగా ఈక్విటీస్ కానీ గోల్డ్ ఇవన్నీ కాకుండా ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత ఈ బిట్ కాయిన్ వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్పై ఎప్పుడూ పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. అంటే గత ఏడాది రియల్ ఎస్టేట్ సంబంధించి కొంత ఒడిదుడుకులు ఎదురైన నేపథ్యంలో ఈసారి ఇన్వెస్టర్ ఆ దిశగా ఏమైనా ఆలోచన చేయొచ్చా? అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ అనేది మన ఇండియాలో ఈ రోజుకి కూడా టాప్ ఇన్వెస్ట్మెంట్గా ఉందండి. ఈ అసెట్ క్లాసెస్లో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ టాప్ ఉంది. అయితే ఇక్కడి నుంచి మనం రియల్ ఎస్టేట్లో భారీ అప్రిసియేషన్ ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే జనాల్లో వచ్చిన మార్పు, మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే 2021, 22, 23 ఇట్లా ఇయర్లో చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ వైపు వచ్చారు. సో అక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 3-4 monthsలో 10%, 15% రిటర్న్స్ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆఫ్కోర్స్ లాస్ కూడా అదే విధంగా ఉంటుంది, బట్ దానికి అలవాటు అయిపోతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన ఇండియాలో భారీ చేంజ్ ఎకానమీ పరంగా ఒక అద్భుతమైన రోబస్ట్ గ్రోత్ అనేతో ముందుకు వెళ్తుంది. ఈ టైంలో అన్ని బిజినెస్లు బాగుంటాయి, దాదాపు అన్ని బిజినెస్లు బాగుంటాయి. 1-2 సెక్టార్లు మినహాయిస్తే అన్ని సెక్టార్లు కూడా ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ టైంలో ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే కొత్తగా కంపెనీస్, అంటే ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అటువంటి వాటి వైపు నెక్స్ట్ 2 to 3 yearsలో మన ఇండియాలో మార్పులు వచ్చి అటు సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అంటే అన్లిస్టెడ్ స్పేస్లో కానివ్వండి, తర్వాత ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో కూడా ఒక భారీ మార్పులు వస్తున్నాయి. మనం చూస్తే 2024లో 1,60,000 కోట్ల మనకి ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ అయింది. అంటే ఇంత 1,60,000 కోట్లు ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ అయిందంటే ఎంత డబ్బు రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి చూసాము. అట్ ద సేమ్ టైం నేను అనుకోవడం ఏంటి అంటే మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి నేను ఓవరాల్గా. అంటే మంచి బిజినెస్, అది స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఎవరన్నా ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంటే దాని ఐడియాస్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఓవరాల్గా బిజినెస్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ 15 yearsలో మనము ఇండియా అనేది చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు గ్లోబల్గా కానీ గమనిస్తే ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత చైనా, తర్వాత జపాన్, తర్వాత జర్మనీ ఉంది. అయితే మనం వీటిని క్రాస్ చేసుకొని 4 trillion ఎకానమీని దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అంటే మీరు అన్నారు కోవిడ్ తర్వాత కొంచెం ఈక్విటీస్ మీద వీటి మీద కొంత అవగాహన కలిగింది, పెట్టేవాళ్ళు సంఖ్య పెరిగింది, డీమ్యాట్ అకౌంట్లు కూడా ఎక్కువ రికార్డుగా పెరిగాయి అనేది. అంటే ఈ కొత్త సంవత్సరంలో ఎవరైనా ఒక కొత్త ఇన్వెస్టర్, అంటే ఇప్పటి వరకు ఈక్విటీస్ మీద, స్టాక్ మీద, వీటి మీద అసలు అవగాహన లేని ఒక కొత్త ఇన్వెస్టర్ దేని మీద పెడితే బెటర్గా ఉండొచ్చు? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళడం బెటర్. సేఫ్ అనేది ఉండదండి. ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ ఉండదు. సేఫ్ అనే పదం అనేది మనం వాడకూడదు. సో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అటువైపు వెళ్తే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి అవన్నీ నేర్చుకొని తర్వాత రకరకాల వీళ్ళు మామూలుగా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అందరికీ డబ్బులు వస్తాయండి ఫస్ట్ స్టార్టింగ్లో, బట్ అది సస్టైన్ కావాలి, రావడం వేరు, సస్టైన్ రిటర్న్స్ వేరు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ ప్రయోగాలు భారీగా కొందరికి అవగాహన లేక నష్టపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది కూడా బాగా నష్టపోతారండి. అది ఈక్విటీ మార్కెట్లో ఏంటంటే బ్యూటీ ఏంటంటే
మంచి అవకాశం ఉంటుంది, సంపాదించుకోవడానికి అవకాశం ఎంత ఉంటుందో పోగొట్టుకోవడానికి అవకాశం కూడా అంతే ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఏంటంటే మెచ్యూర్గా ఉండి ప్రొఫెషనల్గా ఉండి నేర్చుకొని లేకపోతే ఎవరైనా అడ్వైజ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే, అది కూడా అడ్వైజ్ అంటే ప్రొఫెషనల్ అడ్వైజ్ అండి, తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. అట్లా కాకుండా ఏదో మనకి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా పోతాయి. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఎస్ఐపి లెక్క ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి, బెస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి. ఓకే. ఎందుకంటే మనకి వచ్చే నెలలో బడ్జెట్ కూడా ఉంది, దానివల్ల ఈ దిశ మారే అవకాశం ఏమైనా ఉంటుందో, దాని ఇంపాక్ట్ ఎంత? బడ్జెట్ అనేది పెద్ద అంటే బడ్జెట్ అనేది మనకి రోజు రోజుకి మనం అనుకుంటున్నాం అంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే బడ్జెట్ ప్రకటించాల్సిన కూడా ముందుగానే ప్రకటించారు ఈ రోజు కిసాన్ సమ్మాన్. అవును. సో కాబట్టి ఏంటంటే అది పెద్ద ఉండదు, బట్ ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఒక 3-4 మంత్స్గా ఎకానమీ కొంచెం డిప్లో ఉంది. ఓకే, ఎందుకంటే 3 years కంటిన్యూస్గా అక్టోబర్ నుంచి ఎకానమీలో ఒక అద్భుతమైన కోవిడ్ తర్వాత V-షేప్ రికవరీ తర్వాత ఒక చిన్న డిప్ వచ్చింది. ఓకే. సో ఇది నేను కూడా ఒక 1 or 2 monthsలో మళ్ళీ కొంచెం మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 quarterలు ఆల్రెడీ మనకు కొంచెం డిప్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ బౌన్స్ అవుతాం. కాబట్టి బడ్జెట్ అనేది బాగానే ఉంటుంది బై అండ్ లార్జ్. ఎక్కువగా ఇన్ఫ్రా ఒకటి, రైల్వేస్ ఒకటి రిలేటెడ్ వాటికి మంచి బడ్జెట్లో అలొకేషన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.